దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. గుజరాత్ లో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ను ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ తీగల వంతెనకు సుదర్శన సేతు అనే నామకరణం చేశారు. ఓఖా తీర ప్రాంతం ద్వారకను ఈ వంతెన అనుసంధానం చేస్తుంది. ద్వారకాధీశ్ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 979 కోట్ల వ్యయంతో నిర్మించిన సుదర్శన సేతు పొడవు 2.3 కిలోమీటర్లు, వెడల్పు 27.20 మీటర్లు. మొత్తం 4 వరుసలతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జ్ పై 2.5 మీటర్ల వెడల్పుతో ఫుట్పాత్ కూడా నిర్మించారు. అంతేకాదు, వంతెనకు ఇరువైపులా భగవద్గీత శ్లోకాలు, శ్రీకృష్ణుడి చిత్రాలు ఉంచారు. అటు కేబుల్ బ్రిడ్జ్ పై సోలార్ ప్యానెళ్లను కూడా ఏర్పాటు చేసి మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కూడా చేయనున్నారు. 2017 అక్టోబర్లో ఈ తీగల వంతెనకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం తర్వాత ద్వారకా ద్వీపంలోని ద్వారకాధీశ్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు చేశారు. సొంత రాష్ట్రం గుజరాత్ లో 2 రోజుల పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శ్రీకారం చుట్టారు. దాదాపు 6,300 కోట్లతో రాజ్కోట్, మంగళగిరి, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్లో నూతనంగా నిర్మించిన ఎయిమ్స్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.